హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజైతే రాగి ముద్ద లేదా రాగి సంకటి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాం. ఆల్రెడీ అన్నం అయితే వండిందే ఉందండి. కొంచెం దాంట్లోనే నేను రాగి ముద్ద ప్రిపేర్ చేస్తున్నాను. ఇగోండి, ఇలా అన్నంలో కొంచెం వాటర్ పోసేసి సాల్ట్ వేసేసి కొద్దిగా నీళ్ళు అనేది బాయిల్ అయిన తర్వాత మనం రాగి పిండి ఎంతైతే కావాలో అంత, మీరు ఎక్కువగా రాగి పిండితోనే కావాలి, అన్నం తక్కువ కనిపించాలంటే రాగి పిండి ఎక్కువ వేసుకోండి. కొంతమందికి అరగదు, రాగి పిండి ఎక్కువ వేస్తే అంటే అన్నం ఎక్కువ కావాలంటే అన్నం ఎక్కువ ఉంచుకొని రాగి పిండి కొద్దిగా వేసుకోండి. ఇలా అండి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఉంచేయాలి ఒక 10 మినిట్స్ వరకును. ఈ ఆవిరికే అండి మూత పెడతాం కదా, ఈ ఆవిరికే ఉడికిపోతుంది రాగి పిండి. అంటే పచ్చి పచ్చిగా ఏముండదు. పచ్చిగా ఉంటే కొంతమందికి అరగదంటారు కదా, పచ్చిగా ఏముండదు. ఇదిగోండి, ఇలా వేడి వేడితే కలుపుకోవాలి. 10 మినిట్స్ తర్వాత తీసేసి గ్యాస్ మీద నుంచి దించేసి కలుపుకోండి. దీనికంటూ ఒక కర్ర అనేది ఉంటుంది కలిపేదానికి. నేనైతే ఈ రెసిపీని కర్ణాటకలో, బెంగళూరులో ఉండేటప్పుడు కర్ణాటక అక్క దగ్గర అయితే నేర్చుకున్నాను. ఇది నాకు రాదు ఇంతకుముందు. ఆవిడ ఏం చెప్పిందంటే, మనం ఇది రాగిపిండి ఉడికిందా లేదా తెలియడానికి మనం ముద్ద అయితే చేస్తాం కదండి, ముద్ద చేసేటప్పుడు ఇది అంటుకోకన్నా ఉంటుందండి. చేతికైతే అంటుకుంటే రాగిపిండి ఉడకలేదనే అర్థం. చేతికి అంటుకోకన్నా మనం ముద్ద చుట్టేటప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటే రాగిపిండి మంచిగా ఉడికిపోయిందని అర్థం అండి. ఇదిగోండి, నేనైతే ఇలా పాముకుంటున్నాను. పాముకున్న తర్వాత దీన్ని అయితే ఉండలుగా చుట్టుకుందాము. ఒక స్టిక్ అనేది ఉంటుందండి, మార్కెట్లో దొరుకుతుంది ముద్ద చుట్టుకునే దానికి, లేదా పప్పు గుద్దైనా ఉంటుంది, దాంతో అయినా సరే కలుపుకుంటే బాగుంటుంది, బాగా వస్తుంది. నా దగ్గర 2 లేవు, ఎప్పటికో చేస్తాం కదా అని అనేసి ఓన్లీ గంటతోనే కలిపేస్తున్నాను నేను. చేయికి చూసారా ఏం అంటుకోలేదు. దీనికి కాంబినేషను నాటుకోడి తింటారు, ఇంకా చికెన్ తింటారు, అన్ని చేపలు తింటారండి. మేమైతే చేపలతోనే తింటాము. పిల్లలు చికెన్ కర్రీతో గట్టా ఏమి తినరు, అందుకని నేను అయితే చేపలతో అయితే చేసి పెడతాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కీప్ వాచింగ్. బాయ్ బాయ్.